శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 15 ఫిబ్రవరి నుంచి 21 ఫిబ్రవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకోబోతూ ముందుగా గ్రహస్థితులు తెలియచెప్పుకుందాం. మిథున రాశిలో వక్రించిన గురువుగారు, కేతు వచ్చేసి సింహరాశి, కుజ చంద్రులు ఇద్దరు కూడా మకర రాశి, శుక్ర రాహు రవి బుధ వీరి నలుగురి సంచారము కుంభరాశిలో ఉంటూ ఉండగా, ఇక మీన రాశిలో శనిగారి యొక్క స్థితి. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సంచారము మేషరాశిలోకి వెళ్ళింది. ఇక మిగతా గ్రహాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, శుక్ర రాహు రవి బుధ 4 గ్రహాలు కూడా కుంభరాశిలో ఉంటూ ఉన్నాయి. ఇందులో రవి రాహు శుక్ర రాహు ఫలితాలని మనము చాలా స్పష్టంగా తెలియజెప్పుకోవాలి. అవి చాలా ముఖ్యమైనవిగా కూడా తెలియజెప్తున్నాను. వివాహేతర సంబంధాల విషయంలో అధిక జాగ్రత్తలతో కూడి ఉండాలి. అలాగే వివాహ బంధాల విషయంలో కూడా భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు రాకుండా, అభిప్రాయ భేదాలు పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఆప్యాయత అనురాగాలు పెరిగినా వాటిని ఏదో విధంగా పాడు చేసేటటువంటి లక్షణం ఇక్కడ రాహు గారికి ఉన్నది. కాబట్టి ఈ విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే వినికిడి సమస్య ఏదన్నా ఉండేటటువంటి అవకాశం ఉంది. పితృవర్గ రీత్యా చిన్నపాటి దోషాలు కనిపిస్తూ ఉన్నాయి. పితృవంశంలో ఈ దోషాలు ఏర్పడి ఉన్నవారికి ఇప్పుడు అది జన్మజాతకంలో కనిపిస్తుంది, ఇక్కడ గోచారంలో కూడా కనిపిస్తోంది. కాబట్టి రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. అలాగే శుక్రాచార్యుల వారికి కూడా చేసుకోవాలి. ఇక బుధుడికి కూడా చేసుకుంటే చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా రాశితో సంబంధం లేకుండా, నక్షత్రంతో సంబంధం లేదు, తప్పనిసరిగా ఇది ప్రతివారు ఆచరించడం అనేది వారి వారి యొక్క ప్రశాంత జీవితానికి దోహదపడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గ్రహాల దృష్టుల దగ్గరికి వచ్చేటప్పటికి గురువుగారి యొక్క దృష్టి శుక్ర రవి రాహు బుధుల మీద పడుతుంది. ధనయోగాలు బాగా పెరుగుతాయి. అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. అలాగే నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. విద్య బాగా వస్తుంది. ఏదైనా కానీ ఒక పని పట్టుకున్నారంటే దానిని విజయం వైపుగా తీసుకెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ కుంభరాశిలోని 4 గ్రహాల సంచారం పైన గురువుగారి యొక్క దృష్టి శుభ ఫలితాలనే ఇస్తోంది. అయితే ఇది శుభాశుభ మిశ్రమం అన్నమాట. ఇటు శుభ ఫలితాలు ఉంటాయి గురువుగారి దయ వల్ల, ఆశీర్వచనం వల్ల, దృష్టి వల్ల. అటు అశుభ ఫలితాలు కూడా ఉంటాయి రాశిలో 4 గ్రహాల సంచారం వల్ల. కాబట్టి రెండిటినీ కూడా సమతౌల్యంగా తీసుకోవాల్సిందిగా మా ప్రేక్షకులందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇక కుజ చంద్రుల యొక్క కలయిక ఇక్కడ జరుగుతూ ఉంది. మకర రాశిలో కుజుడు ఉచ్చలో ఉన్నారు. చంద్రుడు కుజుడితో పాటు కలిసి తన రాశిని చూసుకుంటూ ఉన్నారు. అయితే ఈ కుజ చంద్రుల కలయిక చేదు పదార్థాలకి సంబంధించి ఏవైనా వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది. అలాగే తల్లిగారి పట్ల కొంచెం ఏదో ఒక వ్యతిరేక భావన ఏర్పడడమో, లేకపోతే అమ్మే కదా అనే ఒక అలుసు ఏర్పడడమో, ఇలాంటివి కొంచెం తేలిక భావాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. మాతృవర్గ రీత్యా అలాంటి ఆలోచనలు అయితే అసలు ఉండకూడదు. వ్యాపార రీత్యా వ్యాపారం బాగానే ఉంటుంది, కానీ న్యాయబద్ధమైన వ్యాపార మార్గంలో వెళ్ళండి. ఇక్కడ ఎక్కడా కూడా ఆలోచనలని అతిగా తీసుకొని వెళ్ళద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే షష్ఠ స్థానంలో కేతు సంచారం బాగుంది. అలాగే లాభస్థానంలో కుజ చంద్రులు బాగున్నారు. వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అయితే ఇక్కడ చెప్పదగ్గ ముఖ్య సూచన ఏమిటి అంటే, మీకు ధనము లాభకరంగానే ఉంది, లాభాల బాటలోనే ఉన్నారు మీరు. పూర్వం కన్నా ఇప్పుడు చాలా మెరుగైనటువంటి ఫలితాలే ఉన్నాయి. అయితే వ్యయస్థానం కొంచెం దెబ్బతింటోంది. రవి రాహు శుక్రుల కలయిక వల్ల ఈ వ్యయస్థానం ఎప్పుడైతే శుభాశుభ మిశ్రమంగా ఉందో ఇక్కడ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు.
దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళవలసి వస్తుంది. విదేశీయానాలు చేయాలి అనుకునే వారికి ఆ అవకాశాలన్నీ కుదురుతాయి. ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఇప్పుడు పెట్టుబడులు పెడతాము అని మీరు కమిట్మెంట్ అవుతారు, కానీ ఇప్పుడు పెట్టుబడులు పెట్టవద్దు, అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనబడబోవడం లేదు. వివాహేతర సంబంధాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే పట్టుబడిపోతారు. తద్వారా చిన్నపాటి ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది, దెబ్బతింటారు మానసికంగా. అలాగే ధనము ఎక్కువగా ఖర్చు పెట్టే పరిస్థితే ఉంటుంది. ఏ విషయంలో అయినా మీరు మాతృవర్గ రీత్యా తీసుకోండి, స్థిర చరాస్తుల రీత్యా తీసుకోండి, అలాగే రుణ భారాలు తగ్గుతాయి, మళ్ళీ పెరుగుతాయి కూడా. ఆ అంశానికి సంబంధించి తీసుకోండి. ఇలా ఏ అంశానికి సంబంధించి తీసుకుంటున్నా కూడా ఆ గ్రహం వ్యయస్థానంలో ఉన్న కారణం చేత 4 గ్రహాలు వ్యయస్థానంలో ఉన్నాయి. ఈ కారణం చేత చాలా వరకు ఇబ్బందులే కనిపిస్తూ ఉన్నాయి. ఒక్క వీళ్ళకి వెసులుబాటు ఏంటంటే ధనము రావడం ఒక్కటే వెసులుబాటు, మిగతావన్నీ కూడా చాలా సంయమనంతో ముందరికి వెళ్ళవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ద్వితీయ స్థానంలోకి చంద్రుడు వచ్చి ఉన్నారు. మరి ఏదైనా అనుకూలమైన ఫలితమా కుటుంబానికి సంబంధించి అంటే అంత అనుకూలమైన ఫలితాలు ఏవి కూడా ఇవ్వడం లేదు. ఇక్కడ శనిగారి బలము లేదు, రాహుగారి బలము లేదు, గురుగారి బలము లేదు. 3 పెద్ద గ్రహాల అననుకూలత ఉంటున్న కారణం చేత ఒక్క కేతు బలము ఉన్నప్పటికీ కూడా ఇతరత్ర పనులు ఏవో రావాల్సిన ధనం ఏదో వచ్చి ఊరుకుంటుంది అంతే. ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మిగతా ముఖ్యమైన అంశాలన్నీ కూడా వివాహాది శుభకార్యాలు కానీ, దూర ప్రాంత ప్రయాణాలు కానీ, పితృవర్గ రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ పూర్తి సంయమనంతో ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోండి. అనేక రకమైన శుభ ఫలితాలు మీకు రావడానికి అవకాశం ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ వీలైనంత వరకు ప్రశాంత చిత్తంతో ఉండడానికే ప్రయత్నం చేయండి, సాధించండి. ఎప్పుడైతే వ్యయస్థానంలోనే ఇన్ని రకాల గ్రహాలు కూడా ఉన్నాయో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అయితే ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంది. జన్మజాతకంలో ఎవరికైనా పితృవంశ దోషం ఉన్నట్టయితే, రవి రాహువుల కలయిక కానీ, దృష్టి కానీ పరస్పరము ఒకరి మీద ఒకరికి ఉన్నట్టయితే వారికి జన్మజాతకంలో పితృవంశ దోషం ఏర్పడింది అని చెప్పి ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు తప్పనిసరిగా రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. అప్పుడు ఒకవేళ మీకు తెలిసినా తెలియకపోయినా జన్మజాతకం గురించి ఇప్పుడు ఒకసారి స్తోత్ర పారాయణాలు అయితే చేసుకోండి. ఇది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు, ప్రతివారు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.